ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన వారందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినం అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి ఆ దేవాదేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించుకొనుచు ఆయన ఇంతవరకు ఆరాధించాము, స్తుతించాము, గణపరిచాము. అందును బట్టి దేవాది దేవుని వందనములు. బలవర్తమానాలు వెళ్ళకముందు మనం పరీక్షించుకొని దేవాది దేవుణ్ణి ఎడల మనం కూడా ప్రేమ కలిగిన వారమై బలలో చేయబేటకు దేవుడు కృప అనుగ్రహించును గాక. మొదటిగా చూసుకున్నట్టయితే కీర్తనల గ్రంథము 63వ కీర్తనలు మొదటి గీత వచ్చిన అందరూ కలిసి చదువుకుందామండి. పేజ్ నెంబర్ 483 కీర్తనలు 63వ కీర్తన మొదటి గీత వచ్చినాన్ని అందరం కలిసి చదువుకుందామండి. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీతిమంతుడా, నీ ఘనమైన నామమునకు, ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నామయ్యా. ప్రభువా, గత వారం మొదలుకొని ఈ వారం వరకు నీ రెక్కల చాటున మరుగుపరిచినందుకే స్తోత్రాలు. ప్రభువా, సజీవులుగా ఉంచి తండ్రి ప్రభువా, నీ మందిర ఆవరణలోనికి మమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నేను పాపినని ఒప్పుకొనుచున్నాను. నా పాపముల కొరకై తండ్రి ప్రభువా ఆ కలువరి శిలువలో రక్తం కార్చినందుకై నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకొనుచున్నాను దేవా. ప్రభువా, బలవర్తమాన నిమిత్తమై తండ్రి ప్రభువా చదువుబడిన లేఖన భాగాన్ని దీవించండి. మా అందరికను మీరే విరిచి వడ్డించమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రాలు. తద్వారా పరీక్షించుకొని తండ్రి ప్రభు బలలో మేమందరము యోగ్యముగా చేయవేయటకు కావాల్సిన ఆత్మీయ బలమును, శక్తిని, మేలును, కృపను దయచేయమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రాలు. రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి తీసుకురామని అడుగుచు తండ్రి, ఈ మాటలను నీ పక్షంగా నిలబడుతున్న వాడుకోమని అడుగుచున్నాను తండ్రి. నా నోటికి బూరుగా ఉండి మీరే మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రాలు తండ్రి. ప్రభు తురత గలవాడును, మాట మందం గలవాడును దయతో క్షమించి నీవే తండ్రి నీలో వాడుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే దావీదు కీర్తనలు అంటున్నారు, దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. ప్రియమైన వారలారా, దావీదు మహారాజు మాట్లాడుతున్న మాట, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారిని వేకువనే వెతుకువాడుగా ఉన్నాడు. ఆయన వేకువనే వెతికెదను. ప్రియమైన వాళ్ళని మనం ఈ లోకంలో చూసుకున్నట్టయితే వేకువ అన్నది చాలామందికి వర్తిస్తూ ఉంటుంది. స్టూడెంట్స్ అయితే వేకువను లేచి చదువుకోవాలని తల్లిదండ్రులైన వారు శ్రద్ధ తీసుకొని, అలాగనే వారికి వాళ్ళు కూడా లేచి ఉదయాన్నే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, చదువుకునే జ్ఞాపకం ఉంటాయని వేకువను లేచి వాళ్ళు చదువుతూ ఉంటారు. అలాగనే మెడిటేషన్ చేయవారు కూడా ఆ విధంగానే చేస్తూ ఉంటారు. వాకింగ్ వెళ్ళేవారు కూడా వేకువను లేచి తమ పనులంటే పక్కన పెట్టి అదే పనిగా వెళ్ళుచూ ఉంటారు వాకింగ్కి. అది బరువు తగ్గించుకున్నట్టుకైతేనేమి, ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టుకైతేనేమి వెళుతూ ఉంటారు. మరికొందరైతే ఇల్లు శుభ్రం చేసుకున్నట్టుకు, అలాగనే పొలం పనికి వెళ్ళేవారైతే మళ్ళీ మార్నింగ్ వాళ్ళు వెళ్ళిపోతారు కనుక వంట చేసుకోవడానికైతేనేమి, తమ ఇల్లు శుభ్రపరచుకోవడానికైతేనేమి, తన పశువులు వాటన్నిటిని ఆ చెత్త వెత్తేటి కొరకైతేనేమి వాటన్నిటి కొరకు వేకువని లేచి వాటిని బట్టి వాటి పనులను బట్టి చేసుకునేవారుగా ఉంటారు. చూడండి ప్రియమైన వారులారా, అలాగనే ఈ లోకంలో అనేక మంది కూడా ఒక మాసం అనేది నెక్స్ట్ మంత్లో వస్తూ ఉన్నది. ఆ మంత్ను బట్టి అన్ని జనులైన వారు కూడా వేకువనే తమ తమ దేవతలను పూజిస్తూ ఉంటారు. అయితే ఆయన స్వరక్తము ద్వారా కడగబడిన మనము, ఆయన శిలువ మన కోసం వేయబడిన క్రీస్తును మనము వేకువన లేచి ఏ విధంగా దేవునితో కాలం గడుపుచున్నామన్నది ఇక్కడ బాంటూ. ఆయన ఏమంటున్నాడంటే, దావీదు మహారాజు వేకువనే నిన్ను వెతుకుదును అని సెలవిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమైన వారారా, కొంతమంది ఎంత తొందర పడుకున్నను 7, 7:30, 8 అయినా లెగరు. అలాగనే కొంతమంది ఎంత పొద్దుపోయి పడుకున్నను వేకుని లేచి అలవాటు ఉంటుంది కాబట్టి వారు పొద్దున్న లేచి తమ పనుల నిమిత్తం వెళుతూ ఉంటారు. చూడండి, మనం చూసుకున్నాము, స్టూడెంట్స్ అయితేనేమి, అలాగే వాకింగ్కి వెళ్ళవారైతేనేమి, మెడిటేషన్ చేయవారైతేనే వీళ్ళందరూ తమ పనులను బట్టి తమ తమ వ్యవహారాల్లో ముందుకు కొనసాగుతూ ఉంటారు. అక్క వాళ్ళైతే ముఖ్యంగా వెళ్ళగానే ఫస్ట్ లెగ్గానే పొరగ పట్టుకొని కసువుడానికి మొదలు పెడతారు. ఎందుకంటే ఇల్లు శుభ్రం చేసుకోవాలి, తదుపరి పనులు పిల్లలను బట్టి అయితేనే వాటిని బట్టి అయితేనే తమ పనులు ఉంటాయి కాబట్టి వారు ముందుకు కొనసాగుతూ ఉంటారు. అయితే దావీదు మహారాజు అలాగే లేడు, కానీ వేకువనే దేవుణ్ణి వెతకవాడుగా ఉంటున్నాడు.
ప్రియమైన వాళ్ళారా, వేకువన అనే మాటను గురించి ఒక 5 మందిని చూసుకొని వారు వేకున దేనికోసం లేచారు, దేనితో వారు సస్య సంబంధం కలిగి ఉన్నారు అనే దాన్ని బట్టి మనము కూడా పరీక్షించుకొని బల్లలో చేవేద్దామండి. చూడండి, మొదటిగా చూసుకున్నట్టయితే పరమగీతములు 7వ అధ్యాయము పేజీ నెంబర్ 567. పరమగీతములు 7వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందామండి. పరమగీతములు 7వ అధ్యాయము 12వ వచనాన్ని. పెందల కడ లేచి ద్రాక్షావనములకు పోదము, ద్రాక్షావల్లులు చిగురించనో లేదో, వాటి పువ్వులు వికసించనో లేదో, దాడిమ చెట్లు పూత పట్టనో లేదో చూద్దాము రమ్ము, అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. ప్రియమైన వారలారా, ఇక్కడ షూలమితి గారు అంటూ ఉన్నారు, పెందల కడనే లేచి ద్రాక్ష వనమునకు పోదుము. చూడండి, పెందల కడ అంటే అర్లీ మార్నింగ్, ఉదయాన్నే తెల్లవారుజామున లేచి ఆమె అంటూ ఉన్నది, ఆమె ద్రాక్షవల్లులు చిగురించనో లేదో, వాటి పువ్వులు వీక్షించనో లేదో, దాడిమ చెట్లు పూత పట్టనో లేదో చూదము రమ్ము, అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు తెలుపుదనని సెలవిస్తోంది. చూడండి, ఈ పరమగీతంలో మనం మొత్తం చూసుకున్నట్టయితే 1వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు ఒక వర్ణనాతీతముగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సంఘము ప్రభు అయిన క్రీస్తు వారితో మాట్లాడుతున్న మాటలుగా ఇక్కడ కనబడుతున్నది. ఇది మనం లోకములో ప్రేమను బట్టి కాదు, కానీ లోకములో ప్రేమను బట్టి మనం చూసుకున్నట్టయితే ఇందాక మనము చూసుకున్నాము ఆరాధన తలంపులో కామాతురత గలవారమే. అలాంటి మనసుతో కాకుండా, లేకుంటే ఈ లోకం యొక్క ప్రేమతో, ఈ లోకం యొక్క మనసుతో కాకుండా అది సంఘము క్రీస్తుతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆయన అంటుంది, అచ్చటినే నా ప్రేమ సూచనలు నీకు తెలుపుదును. ఈ పరమగీతములలో మొత్తము షూలమితి గారు అక్కడ మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఎంతో వర్ణనాతీతముగా, అంటే క్రీస్తు ప్రభువుతో తన సహవాసం చేయవలనని, తను ఆయనతో గడపవలన ఎంతో ఆతృతగా ఉన్నది. అదే అందుకనే పెందల కడనే లేచి, అంటే తెల్లవారక మునిపే, సూర్యోదయం కాక మునిపే లేచి క్రీస్తుతో ముచ్చటించడం కొరకు ఆమె వెళుచున్నట్టు మనము చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైన వాళ్ళారా, మనము ఇక్కడ చూసుకున్నప్పుడు ఆయన అంటున్నారు, ద్రాక్షవల్లులు చిగురించడం లేదు, వాటి పువ్వులు వీక్షించడం లేదు, దాడిమ చెట్లు పూత పట్టడం లేదు, చూదము రమ్ము. ప్రియమైన వాళ్ళారా, ఆమెకి ఎంత ప్రేమ ఉందండి ఆయన మీద. ఆ ప్రేమను బట్టి ఆమె అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నది. వేకువని లేచి ప్రభువును వెతకదిగా ఉన్నది. అదే మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, మనము ఇంకా ముందుకు చూసుకున్నట్టయితే చూడండి, వేకువని లేచి దేవుని ప్రేమించి, దేవుని ప్రేమ ద్వారా ఇంకొకరు ఆయన మాట విని తన సొంత కుమారుని ఇవ్వడానికి కూడా వెనకాడని ఇంకొక ఆయన చూసుకుందామండి. ఆదికాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. చూడండి ప్రియమైన వారారా, ఇక్కడ మనము మన పితృడైన అబ్రహాం గారిని చూస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసిన విషయాలే. ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకు, ఆ ఇస్సాకుని దేవుడు బలిగా కోరి ఉన్నప్పుడు ఆయన వేకువనే లేచాడు. వేకువని లేచి అంటే తెల్లవారుజామున సూర్యోదయం కాకమునపై లేచి ఆ దేవుడు ఏమైతే తను అడిగాడో, దేవుడు ఏమైతే తనతో మాట్లాడాడో ఎవరికి ఏమియో చెప్పలేదు, కానీ చెప్పుకోకుండా అందరిని లేపి వారి పనివారిని అయితేనేమి, గాడిదలను అయితేనేమి వాటిని లేపి వాటి గంతు కట్టి పనివారి చీల్చిన కట్టెల గాడి మీద వేసుకొని వేకువని ఆయన్ను ఇస్సాకును అర్పించుటకు మోరియా పర్వతమునకు వెళుతున్నట్టు చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుడు అంటే ఈయనకు కూడా ఎంతో ప్రేమ ఉన్నది. మనం చూసినట్టయితే షూలమితి గారు ఆయన దేవునితో మాట్లాడుతున్న మాటలు, సంభాషణలు వేకువన లేచి ఆ ద్రాక్ష
ద్రాక్షవనములోకి వెళ్ళి నా ప్రేమ సూచనలు నీకు చూపించేదను, నీతో మాట్లాడేదను, నీతో ఉండేదను, నా మనసులోనే ప్రతిది కూడా నీ దగ్గర చెప్పుకుంటానని ఆమె సెలవిస్తుంది. అక్కడ మాట్లాడుతున్న అయితే ఇక్కడ అబ్రహాము గారు కూడా వేకువనే లేచి దేవుడు తనతో ఏదైతే చెప్పి ఉన్నాడో, దేవుడు తన పట్ల ఏదైతే మాట్లాడి ఉన్నాడో అది చేయుటకు అబ్రహాము ముందుకు వెళుతూ ఉన్నాడు. చూడండి, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టి తన పనివారిద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ప్రియమైన వాళ్ళరా, మోరియా పర్వతానికి తీసుకెళ్ళి ఆ కుమారుని అర్పించు అన్నప్పుడు ఆయన మారు మాట్లాడక దేవుడు తనతో ఏదైతే చెప్పి ఉన్న ప్రకారము తన కుమారుని అర్పించుట కొరకు వేకువనే లేచాడు. చూడండి, ఒకగానొక కుమారుడు, ఎంతో ప్రేమతో పుట్టిన కుమారుడు, 100 సంవత్సరాల్లో పుట్టిన కుమారుడు, లేక ఒకడు పుట్టినప్పుడు దేవుడు అడిగినప్పుడు ఆయన వెనకేయలేదు ఆ మాటని. చూడండి, మనము ఆయన అక్కడ ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఆయన వెళ్దాంలే, దేవుడికి ఎప్పుడైనా అర్పించేదే కదా, ఎట్లో సత్యకుమారుడు చస్తాడు కదా, మనం మధ్యాహ్నం వెళ్దాము, లేదంటే తెల్లవారిన తర్వాత వెళ్దాము, పొద్దున్న బ్రష్ చేసి టిఫిన్ చేసి ప్రశాంతంగా వెళ్దాము, ఆ కట్టెలతో వాడితే పడింది అక్కడ ఏదో చూసుకుందామని ఇవన్నీ ఆలోచన చేయలేదు ఆయన. దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో, దేవుడు చెప్పిన మాటకు కట్టుబడి దేవుని మీద ప్రేమతో, దేవుని మీద ఆశతో, దేవుడు నాకు ఏదైతే నన్ను కోరి ఉన్నాడో ఆ కోరికను నెరవేర్చాలని అక్కడి నుంచి అబ్రహాము వెళ్ళినట్టు మనము చూస్తూ ఉన్నాం. తన కుమారుణ్ణి అర్పించుట కొరకై అబ్రహాము వేకువనే లేచి వెళ్ళినట్టు మనము చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ షూలమితి గారి యొక్క ప్రేమను అక్కడ మనం చూసాము. ఆయనతో ఎలాగ ముచ్చటించింది, ఏ టైంలో ముచ్చటిందని చూసాము. అబ్రహాము గారు కూడా తన కుమారుని అర్పించుట కొరకు ఏ టైంలో లేచి ఎంత టయానికి వెళుతున్నాడు అనేది చూసాం. ప్రియమైన వాళ్ళ వేకువనే అన్నది చాలా ప్రాముఖ్యంగా క్రైస్తవ జీవితంలో అయితేనేమి, మానవాళి జీవితంలో అయితేనేమి మనకు కనబడుతూ ఉన్నది. మనం చదువుకునే టైంలో కూడా టీచర్ చెప్పేది ఒకటే, పొద్దున్నే లగాలి, ఈ టయానికి లేచి బ్రష్ చేసి చదువుకోవాలి కూర్చోవాలని అనేక మంది టీచర్స్ మనకు బోధిస్తూ ఉంటారు. అలాగనే మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు. ప్రియమైన వారులారా, తెల్లవారుజామున ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనకు తెలియచున్నది. చూడండి, ఇంకొకరిని అలాగనే చూసుకుందామండి. ఇదే ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయము 18వ వచనాన్ని చూసుకుందామండి. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొండ మీద నూనె పోసెను. చదవండి. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరు పేరు లూజు. చూడండి, బేతేలు అన్న మాటకు దేవుని మందిరం అని అర్థము, లూజు అంటే వ్యతిరేకత అని అర్థంగా ఇక్కడ పిలువబడుతున్నది. చూడండి ప్రియమైన వారులారా, ఆయన బేర్షెబా నుండి హారోనుకు వెళ్తూ ఉన్నాడు. అప్పటికే చీకటైంది. మనము ఈ అధ్యాయంలో 10వ వచనం నుంచి ఆయనది, యాకోబు గారిది అక్కడి స్టార్ట్ అవుతుంది. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఎలా ఉన్నాడు, ఎందుకు పడుకోవాల్సి వచ్చింది అనేది మనకు మాటలు కనబడతాయి. అక్కడ మనం చూసుకున్నట్టయితే 10వ వచనంలో యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారోను వైపు వెళుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటికి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. ప్రియమైన వాళ్ళారా, బేర్షెబా నుండి వెళుచూ ఉన్నాడు ఆయన హారోనుకు. మధ్యలో వెళ్తూ ఉంటే చీకటి పడిపోయింది. ఈ టైంలో ఇంకెందుకు వెళ్ళాలి అని ఆయన అక్కడ ఒక రాయి తీసుకొని తలగడగా పెట్టుకుంటే తల్లిదండ్రుగా పెట్టుకొని పడుకున్నప్పుడు దేవుడు ఈ అధ్యాయము ఈ వచనాల్లో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 15వ వచనాన్ని మనం చూసుకున్నట్టయితే, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నువ్వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమును నిన్ను మరల రప్పించేదను, నేను నీతో చెప్పిన నెరవేర్చుటకు నిన్ను విడవనని చెప్పగా. చూడండి, మనం పైన చూసుకున్నట్టయితే ఆయన ఒక నిచ్చెన కనబడింది. ఆయన కలగంటూ ఉన్నాడు. ఆ నిచ్చెనలో దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నది కనబడుచూ ఉన్నది. ఆ కనబడినప్పుడు ఆయన దిగ్గున లేచాడు. ఏంటి ఇలా జరిగిందని లేచి తెల్లవారకు మునిపే లేచి తన తలగడగా ఏదైతే రాయి పెట్టుకొని ఉన్నాడో ఆ రాయిని తీసి అక్కడ పెట్టి దానికి నూనె పోసి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనం ఇక్కడ అనుకోవచ్చు, రాయి అంటే మనం లోకంలో ఒక రాయిని పెట్టి 2 బొట్లు పెట్టి కానీ దానికి మ్రొక్కుచు దాన్ని ఆరాధిస్తూ అనేక మంది చేస్తూ ఉంటారు. అయితే ఆయన మ్రొక్కమని అక్కడ పెట్టలేదు, కానీ ఆయన ఒక గుర్తు అక్కడ ఉంచి ఉన్నాడు. ఆ గుర్తు కోసమే నూనె పోసి దాన్ని అక్కడ పెట్టినట్టు
మనము చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ రాయి పెట్టిన తర్వాత అక్కడ ఏం జరిగిందో మనం చూసుకున్నట్టయితే 20వ వచనాన్ని ఒకసారి చూసుకుందామండి. క్షమించండి, 22వ వచనాన్ని చూసుకుందామండి. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు చాలండి ప్రేమైన వర్లరా. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మనం ఇందాక చూసుకున్నాము, లూజు అనగా వ్యతిరేకత కలిగిన ప్రాంతము, వ్యతిరేకత కలిగినది. ఆ వ్యతిరేకత నుండి అక్కడ ఒక మందిరముగా సమాధానముగా నిలుపుటకు దేవుడు ఆయనతో మాట్లాడి ఆ తెల్లవారుజామున ఆ రాయిని నిలిపి అక్కడ ఆరాధన చేసినట్టు మనము చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ ముగ్గురు వ్యక్తులు చూసుకున్నాము. ముగ్గురు వ్యక్తులు వేకువని లేచి దేవుని ఎడల వారికి ఉన్న ప్రేమను కనపరుచుకున్నట్టు చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ మనము అబ్రహాము మనముడు యాకోబు గారు ఆయన చూసుకున్నాము. అక్కడ షూలమితి గారు ఆయన తన ప్రియునితో తన మాటలను వర్ణనాతీతంగానూ మాట్లాడినట్టు చూస్తున్నాము. అబ్రహాము దేవుడు ఏదైతే ఆయనకు చెప్పాడో, దేవుడు ఏదైతే ఆయనకు మాట్లాడాడో ఆ మాటను బట్టి వెళ్ళినట్టు మనము చూస్తున్నాం. అలాగనే యాకోబు కూడా ఆ వేకువన లేచి ఆ రాయిని నిలిపి అక్కడ మందిరమును కంటే ఆరాధనకు కావాల్సిన వాటిని చేసినట్టు మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, మనం ఇంకా చూసుకున్నట్టయితే లూకాసు వార్త 21వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందామండి. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన వద్దకు పెందల కాడ వచ్చుచుండిరి. చూడండి ప్రియమైన వాళ్ళారా, మనం ఇక్కడ చూస్తున్నాం కొత్త నిబంధన గ్రంథంలో ఆయన యొక్క మాటలను వినుటకు, ఆయనతో గడుపుటకు, ఆయన మాటలు ఎంతో సంతోషకరంగాను ఎంతో ఆనందకరంగాను ఉన్నట్టు మనం చూస్తున్నాం. అందుకే అంటున్నారు, ప్రజలందరూ ఆయన మాటలు వినుటకు దేవాలయంకు పెందల కాడ వచ్చుచూ ఉండిరి. చూడండి, ఉదయాన్నే తెల్లవారుగానే పెందల కాడ అంటే 3 గంటల సమయం నుండి అది ఎప్పుడైనా కావచ్చు. ఆ టైంలో వాళ్ళు దేవుని ఆరాధించుకు వరుసలు కట్టుకొని వస్తూనే ఉన్నారు, పిల్లలు పెద్దలు అందరూ. ఎందుకంటే దేవుని మందిరంలో కలిసిన ఆసక్తి వాళ్ళకు అలాగా ఉన్నది. అందుకని అంటున్నారు, దేవాలయమునకు ఆయనకు పెందల కాడ వచ్చుచుండిరి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాటలు వినుటకు వచ్చుచున్నారు. వారు ఆ దేవాలయంలో అనేక సార్లు పరిసయ్యులు శాస్త్రులు బోధించారు. కానీ వారు బోధించున్న మాటలు ఎలాగున్నవంటే, మీరు ఇలాగుండాలి, ఇదే చేయాలి, ఇవి చేయకూడదు, విశ్రాంతి దినములు అది చేయకూడదు, ఇది చేయకూడదు, మనం ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలని వాళ్ళు చెబుతూ ఉన్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి బోధ కొత్తగా ఉన్నది కాబట్టి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించుటకు, కొత్త మాటలను వినుటకు ఆసక్తితో వారందరూ పెందల కడన లేచి ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చినట్టు చూస్తున్నాం. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా, అంటే ప్రజలే వచ్చినప్పుడు ఆయన రాలేదనుకోవచ్చు, కానీ ఆయన రాత్రంతయు ఆ ప్రార్థనలో గడిపి ఆయన కూడా పెందల కాడనే వచ్చి ఆ దేవాలయంలో దేవునితో ఉన్నట్టు మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, చూడండి, ఇక్కడ ఆ ప్రజలందరూ ఎంతో సంతోషముగా ఎంతో ఆనందముగా ఉన్నారు. చూడండి, మనం చూసుకున్నట్టయితే ఈ ప్రజలకి ఏం పనులు లేవా? పగలంతా పని చేస్తారు. పని చేసి వాళ్ళు కూడా మనలాగా మనుషులే. అయితే దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క ఆలయమును గురించి ఎంతో ఆసక్తితో, ఆశతో, ప్రేమతో వారు చేరువస్తున్నట్టు మనము చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, మనం ఇక్కడ కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే మనము దేవుని మందిరం పట్ల ఏ ఆశ కలిగి ఉన్నామనేది మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, మనము దేవుని ఒక టైం ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తూ ఉంటాం. పనులను బట్టి వెళుతూ ఉన్నప్పుడు ఎవరేం చేయలేరు. కానీ పనులు లేకోకుండా కానీ తినుటకైతేనేమి, వాటిని తెచ్చుకొని వీటిని తెచ్చుకొని మనము చేయటకైతేనేమి, మనకి ఎండలేని పనులు ఆదివారం రోజునే పనులన్నీ గుర్తొస్తాయి. చూడండి, మేము కూడా డ్యూటీకి వెళ్తాను, అది డ్యూటీ 9:30 కంటే ఖచ్చితంగా 9:30కి అటెండ్ అవుతాము. అయితే దేవుని మందిరానికి అన్నప్పుడు ఆదివారం ఎన్నో పనులు, చికెన్ అంటాం, మటన్ అంటాం, ఆఫీస్ అంటాం, ఇది ఏదో పనులు పెట్టుకొని దేవుని మందిరానికి లేటుగా వచ్చే వారంగా ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, మనం గమనించుకోవాలి, ఈ ప్రజలైతే తమ పనులన్నీ చేసుకొని వేకువనే, ఒక్కరే రాలేదు, వారి పిల్లలు భర్తలు అందరూ మొత్తం వచ్చి దేవుని మందిరంలో కనపడినట్లు మనం చూస్తున్నాం. అందరూ వచ్చారు. ఆ పనులు చేసుకునే వారు కూడా ఖాళీగా ఉన్నవారేం కాదు, వచ్చారు. దేవుని మందిరంలో దేవుని మాటలు ఆసక్తితో వినేవారుగా ఉంటున్నారు. ప్రియమైన వాళ్ళారా, మనము పరీక్షించుకోవాలి.
మనం ఎలాగుంటున్నామో, మన స్థితి ఏది, మన పరిస్థితి ఏదని మనము పరీక్షించుకోవాలి. ఒక ఆదివారమే కాదు కానీ ప్రతి ఒక్క కూడికి మనము లేటుగా వచ్చే వారంగా ఉన్నాము. మనకి బైబిల్ చదువుతూనే ఉన్నాం, చదవని వారమే కాదు. అయితే మనము వాటిని చదువు కూడా వాటిని గుర్తుంచుకొనక మనం టైం సెన్స్ లేకుండా బ్రతుకుతూ ఉంటాం. అదే మన జీవితాలకు సంబంధించి అయితే, డబ్బులు వచ్చేదానికైతే, లేకుంటే ఏదైనా కానీ కొంచెము అమౌంట్ వచ్చేదానికైతే, మన అక్కడ తీరేదాని కొరకైతే కరెక్ట్ టయానికి అక్కడ వెళ్ళి కూర్చుంటాం. ప్రియమైన వారులారా, ఒక సంఘటన గత సంవత్సరాల కాలంలో జరిగింది. మిలిటరీలో ఒక ఆయన జాబ్ చేస్తూ ఉన్నాడు. ఆ కాలంలో టెలిఫోన్స్ లేవు, ఓన్లీ లెటర్స్ ద్వారా తెలుపుకునేవారు కుటుంబ క్షేమం కొరకు ఎలాగున్నారని. వీరు ఆ లెటర్ని బట్టి క్యాంపులు ఎక్కడైతే ఉంటారో ఆ క్యాంపుకి ఒకరికొకరు రాసుకునేవాళ్ళు. ప్రియమైన వారులారా, అత్త కోడలు తన ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మిలిటరీ జాబ్లో ఉన్నాడు. మిలిటరీ జాబ్లో ఉంటున్నప్పుడు అగో నేను పలానా టైంలో అక్కడి నుండి వెళ్తూ వస్తూ ఉన్నాను, మీరు పలానా స్టేషన్లో నాకు ఒక 10 నిమిషాలు ట్రైన్ ఆగుతుంది రండి అని చెప్పారు. అయితే ఎంతో సంతోషంతో తన భర్తకు ఆమె, తన కుమారునికి ఆమె ఎందుగానో పిండి పదార్థాలు అయితేనేమి కొన్ని వస్తువులు తీసుకొని వెళ్ళింది. నా కుమారుడు ఎప్పుడో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తాడు, వచ్చినా 1 నెల 10 రోజులు ఉంటాడు, వెళ్ళిపోతాడని ఎంతో ఆసక్తితో వాళ్ళు రాత్రి వచ్చి రైల్వే స్టేషన్లో కూర్చున్నారు. పొద్దునైతే ఇబ్బంది అవుతుంది ఎందుకు లేని ఆలోచనతో వచ్చారు. ఆ ట్రైను మధ్యరాత్రి రావాల్సిన టైంలో ఒక 2 గంటలు ఆలస్యమైంది దానివల్ల వీళ్ళు అప్పుడు దాకా మేలుకొని ఉన్నారు. ఒక కునుకు తీద్దామని నిద్రపోయారు. ఆ నిద్రపోయిన టైంలో ఆ అనౌన్స్మెంట్ అప్పట్లో ఎలా ఉన్నదో లేదో తెలియదు, కానీ అదే టైంలోనే ట్రైన్ వచ్చింది. వీళ్ళు నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత మా అమ్మ నా భార్య వస్తామన్నారు కదా, ఆయన ట్రైన్ అంతా దిగి చూశాడు ప్లాట్ఫామ్ మీద. ఆ ట్రైను లేట్ అయింది కాబట్టి అది కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చూసుకున్నారు లేచి, ఏంటి ఇంకా ట్రైన్ రాలేదని స్టేషన్ మాస్టర్ని అడిగారు. ఏంటండి ఇలా ట్రైన్ అంటే, లేదమ్మా వెళ్ళిపోయింది, ఎన్నింటికి వచ్చింది, 2 గంటలు లేట్ ఉంది ఆ ట్రైను, ఈ టైంలో వెళ్ళిపోయిందని. ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు ఆ నిద్రను ఆపుకోలేకపోవడం వల్ల తన భర్త, తన కుమారుడు వెళ్ళిన అక్కడి యుద్ధంలో చనిపోయిన వార్త తెలిసినప్పుడు వాళ్ళు ఎంతో గుండెలు బాదుకొని ఏడ్చిన వారుగా ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో మనం చూసుకున్నట్లయితే తెల్లవారుజామున, వేకువజామున అన్నది ఎంతో ప్రాముఖ్యమైన విషయంగా చూస్తూ ఉన్నాం. ఆ తెల్లవారుజామున అన్నది దేవునితో మనం మాట్లాడే ప్రతి విషయము చెప్పుకోదగిన మాట. చూడండి, ఎంతో దుఃఖభరితమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఒక కుమారుడు, 2 చిన్నపిల్లలు, ఆయన చనిపోయాడు. మరణ వార్త విన్నప్పుడు గుండె పగిలి వాళ్ళు ఎంతగానో వేదనకు గురైనట్టు మనము చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో మనము కూడా ప్రభువుతో వేకువన జామున లేచి ప్రభువుతో ఉండాలన్నది మనం చూసుకోవాలి. చూడండి, ఈ లోక కార్యకలాపాల్లో మనం ఎంతగానో మునిగి తేలుతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, నువ్వు గంటలు ప్రేయర్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. ఉన్న 2 నిమిషాల్లో కూడా దేవుణ్ణి ప్రార్థన చేసుకొని దేవునితో సంబంధం కలిగి బయటికి వెళ్ళొచ్చు. అయితే మనం అలాగుండక, మనము వాటిని చేయక, మనం ఫస్ట్ లెగ్గానే ఓన్లీ మొంగడుకున్నామా, మన పనులకు మనము ఉన్నామా అనిపిస్తుంది. చూడండి, ఈ కాలంలో మనము మొదట్లో మనం చూసుకున్నాము, వాకింగ్ అయితేనే, మెడిటేషన్ అయితేనే, చదువులు అయితేనే, అవన్నీ చూసుకున్నాం. అయితే దేవుని పట్ల ఆసక్తితో ఆ షూలమితి గారు, అబ్రహాము గారు, యాకోబు గారు, ఈ ప్రజలు ఎంతగానో దేవుని మందిరంలో చేరి దేవుని మాట ప్రేమిస్తూ దేవుని మాట విన్నట్లు మనము చూస్తున్నాం. క్రైస్తవులను మన జీవితాల్లో కూడా వేకువనే లెగాలన్నది గుర్తుంచుకోవాలని కోరుచున్నాను. ప్రియమైన వారులారా, వాళ్ళందరూ చూడండి, ఆ ప్రజలందరూ వచ్చి ఆ దేవుని మందిరంలో వేకువనే ఆరాధించినట్లు, స్తుతించినట్లు, ఆయన మాటలు విన్నట్లు చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, మన సంఘంలో కూడా మనం గుర్తుంచుకోవాలి, మనం ఏ టైంలో వస్తూ ఉన్నాం మందిరానికి, ఏ టైంలో పోతూ ఉన్నాం. ఆ ప్రజలైతే చెప్పిన టైంలో ఇన్ టైంలోనే వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మనము ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మన సొంత పనులకు మనం వెళుతూ ఉన్నాము. మన దగ్గర ఆల్మోస్ట్ అందరూ జాబ్ చేసే వాళ్ళే ఉన్నారు. ఆ జాబులకు వాళ్ళు ఎంత టైంకి వెళ్తూ ఉన్నారు, మనము దేవుని మందిరంలో ఏ టైంకి ఉన్నామన్నది ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ప్రతిదీ కూడా క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకుంటూ వెళ్ళిపోయే వారముగా ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూస్తూ ఉన్నాం, మనము ప్రజలందరూ ఆ వేకువని లేచి దేవుని మాటలు వినుతూ దేవునితో ఆసక్తిగా చేస్తున్నట్లు మనము చూస్తున్నాం. చూడండి, చివరిగా ఒకరిని చూసుకొని మనము బళ్ళలోకి వెళ్ళిపోదామండి. మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకుందామండి. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పోయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందల కడ లేచి బయలుదేరి
సూర్యోదయం అయినప్పుడు సమాధి వద్దకు వచ్చి చూడగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించినని ఒకరితో ఒకరు మాట్లాడుచుండిరి. చూడండి ప్రియమైన వారలారా, మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము, వేకువనే విశ్రాంతి దినము గురించి ఇక్కడ మాట్లాడుచున్నది. వాళ్ళు ముగ్గురు ఎంతో ఆలోచించేసి ఉంటారు. విశ్రాంతి దినం ఎప్పుడు అంటే విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు, ఏది కొనకూడదు. వాళ్ళకి ఆ దినం రెస్ట్ దినముగా భావిస్తున్నారు కాబట్టి ఏది కొనడానికి లేదు, ఏది చేయడానికి వీలు లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అక్కడ అన్నారు వేకువని లేచి వాళ్ళు దేవుణ్ణి వెతుకువారుగా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము ఆ వేకువనే ఆ ముగ్గురు స్త్రీలు ప్రభువును గూర్చి ఆసక్తితో ఎంతో ముందుకు వెళ్ళినట్టు మనము చూస్తూ ఉన్నాం. చూడండి, వారు సుగంధ ద్రవ్యములు అంటే క్రీస్తు లేస్తానని వారు చెప్పారు. అయితే ఆ విషయం వారు మర్చిపోయారేమో కానీ తెలియదు. అయితే వారు వెళుచున్నారు ముగ్గురు. ఎప్పుడంటే తెల్లవారక మునిపే పెందల కాడనే లేచి సూర్యోదయం కాకముందు ముగ్గురు స్త్రీలు లేచి వెలుచు ఆయనకు సుగంధ ద్రవ్యములు కొని పోయవలెనని వాళ్ళు వెలుచు ఉన్నారు. ప్రేమైన వాళ్ళారా, చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద ప్రేమ, ఆయన మీద ఆశ ఎంతగానో వాళ్ళకి ఉన్నట్టు మనము చూస్తూ ఉన్నాం. చూడండి, విశ్రాంతి దినం ఎప్పుడు గడిచిపోతుంది, ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు గడిచిపోతే ఎప్పుడు, వారి మనసులో ఎంతో ఆతృతతో వాళ్ళు ప్రభువుని వెతుకువారుగా ఉన్నారు. చూడండి, తెల్లవారింది, ఆ టైం గడిచిపోగానే ఫస్ట్ వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు ముగ్గురు. చూడండి, ఎవరెవరంటే మరియా మగ్దలేనే మరియాయు, యాకోబు తల్లైన మరియాయు, సలోమియు వచ్చి వాళ్ళందరూ బయలుదేరి సమాధి వద్దకు వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన వారులారా, వేకువనే ఆ స్త్రీలు వెళ్ళినట్టు చూస్తున్నాం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏమంటే, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారిని సిలువ వేయినప్పుడు కూడా స్త్రీలే దేవుని దగ్గర ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఆయన శిష్యులు లేరు. మమ్మల్ని చంపుతారేమో, మమ్మల్ని కొడతారేమో అని వాళ్ళు పరిగెత్తినట్టు మనము చూస్తున్నాం. అక్కడ లేరు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు స్త్రీలు ఎంతగానో అక్కడ సిలువ వేసినప్పుడు దగ్గరుండి చూస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, మనం చూసుకున్నట్టయితే మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో వాళ్ళు సుగంధ ద్రవ్యములతో వేకువనే లేచి దేవుణ్ణి ఆరాధించుట కొరకు, దేవుని పూట కొరకు వాళ్ళు వెళ్ళుచున్నట్టు మనము చూస్తున్నాం. ప్రియమైన వారు, మనం 5 మంది వ్యక్తులను మనం ఇక్కడ చూసాము. వారందరూ కూడా వేకువని దేవునిని వెతుకువారుగా ఉన్నారు, దేవునితో సహవాసం చేయవారుగా ఉన్నారు. మనము కూడా మన యొక్క జీవితంలో, క్రైస్తవ జీవితంలో వేకువనే దేవునితో సంబంధము కలిగి దేవుణ్ణి వెతుకువారముగా ఉండవలనని కోరుచున్నాం. అలాగనే మనము ఇంకా చూసుకున్నట్టయితే ఆ వేకువని లేచిన స్త్రీలలో సామెతల గ్రంథము 31:15 వచనంలో ఉంటుంది, గుణావతి అయిన భార్య కూడా వేకువని లేచి తనకు కావాల్సినవన్నీ సిద్ధపరచుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, మనము వేకువ అన్నది దేవుడు ఎంతగానో ప్రాముఖ్యముగా బైబిల్ గ్రంథంలో రాసించినట్లు మనము చూస్తూ ఉన్నాం. చూడండి, ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా రాత్రంతయు ప్రార్థనలో ఉన్నాడు. ఆయన వేకువను కూడా ప్రార్థనలో ఉన్నాడు. ఆ ప్రార్థనను ఆయన దేవునికి సమర్పణ యాగముగా సెలవిస్తున్నాడు. చూడండి, మన సామెతల్లో చూసుకున్నట్టయితే 15వ వచనము, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచను, తన పనికత్తెలకు భత్యము ఏర్పరచను. చూడండి, ఆమె గురించి చెబుతూ ఉన్నారు ఇక్కడ, వేకువనే ఆమె. చూడండి, ఇంకా రాత్రి చీకటితోనే, ఇంకా చీకటి ఉంది అంటే వేకువనే, తెల్లవారుజాముననే లేచి ఆమె తమ పనులు చేస్తూ ఉన్నది. చూడండి ప్రియమైన వారులారా, ఇక్కడ షూలమితి గారు అయితే వేకువని లేచి తన ప్రియునితో సంభాషించుట కొరకై ద్రాక్ష వనమునకు వెళ్ళి తన మనసులోని ప్రేమ గీతములను, ప్రేమలను ఆయనకు తెలుపుచు. ఈ లోకమైన ప్రేమ కాదు, కానీ సంగమునకు దేవునికిని మనం ఉన్న ఆ ప్రార్థనను ఆమె అక్కడ వివరిస్తూ ఉన్నది. అబ్రహాము గారు ఆ వేకువని లేచి దేవునికి తన కుమారుని అర్పించుట కొరకు అర్లీ మార్నింగ్ వెళ్ళినట్టు మనము చూస్తున్నాం. జరిగిన సంఘటనలు అయితే ఆయన మరి అర్పించబోయినప్పుడు తన కుమారుని చంపబోయినప్పుడు గొర్రె వచ్చింది, అవన్నీ. రెండవదైతే వేకువ అనేది ఎంత ప్రాధాన్యమైనదో మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, యాకోబు గారు అయితే ఆ వేకువని లేచి ఆ తలగడగా ఉన్న రాయిని తీసి ఆ స్తంభంగా పెట్టి అక్కడ దేవుని ఆరాధించుటకు మందిరమును ఏర్పాటు చేసినట్టు మనము చూస్తూ ఉన్నాం. ఆ ప్రజలందరూ కూడా వేకువనే లేచి, పెందలగాడనే లేచి ఆ దేవాది దేవుణ్ణి
ఆరాధించి తన మందిరంలో చేరి ఆ యొక్క మాటలను వినుటకు, ఆ యొక్క మాటల పట్ల ఆసక్తి కలిగిన వారందరూ దేవుణ్ణి ఆరాధించినట్లు మనము చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ ముగ్గురు స్త్రీలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి సుగంధ ద్రవ్యములు పూయవలనని వారందరూ దేవుని యొద్దకు వచ్చినట్టు మనం చూస్తున్నాం. అలాగనే గుణవతి అయిన భార్య కూడా వేకువతోనే లేచి తన ఇంటి కొరకు అనేకముగా సిద్ధపరిచినట్లు చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, అందుకనే దావీదు మహారాజు అన్నాడు, నా దేవా వేకువనే నిన్ను వెతికెదను. వెతికితే ఎక్కడ కనబడతాడని అనుకోవచ్చు, కానీ ఆయన తన ప్రార్థనలో వేకువని లేచి వెతికినట్టు మనము చూస్తూ ఉన్నాం. ఆయన ఎన్నింటికి లేచాడో, తెల్లవారక మునిపే 3 గంటల రాత్రి అంతా నిద్రపోయాడో లేదా, కానీ వేకువని లేచి ఆ దేవాది దేవుని యొద్ద మోకాల్లోని తన జీవితంలో జరిగిన ప్రతి బాధను, వేదనను, పాపమును, శాపమును ప్రతిదీ ఒప్పుకుంటూ ఆ వేకువన దేవునికి ప్రాధాన్యత ఇచ్చినట్టు మనము చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో అయితేనేమి మనం వేకువనే దేవుణ్ణి వెతకవారముగా ఉండాలి. మనము ఎన్నో గంటలు నిద్రపోతుంటాం, ఎన్నో చేస్తూ ఉంటాం. మార్నింగ్ 7కి లేచిన మళ్ళీ మధ్యాహ్నం మనకు రెస్ట్ కావాలి. అయితే ఇక్కడ అలాంటిది లేదు, కానీ వేకువని లేచి అందరూ ప్రార్థన, మనం 6 మందిని చూసాము, 6 మందికి కూడా వేకువని లేచినట్టు మనము చూస్తూ ఉన్నాం. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మానవ జీవితంలో ఉన్నప్పుడు ఆ 3.5 సంవత్సరాల్లో పగలంతయు పరిచర్య చేశాడు, పగలంతయు సువార్త పరిగణించాడు, కొండలు ఎక్కాడు, నడుస్తూ పోయాడు. అప్పుడు వాహనాలు లేవు, గాడిదలు లేవు, ఏం లేవు, కానీ ఆ నడుచుకుంటూనే సువార్త ప్రకటిస్తూ అనేక మందికి చెబుతూ రోగులు స్వస్థపరుచు అందరు చేసినప్పుడు రాత్రంతయు ఆయన తన ప్రార్థనలో తన తండ్రికి యాగము చేసినట్టు మనము చూస్తూ ఉన్నాం. అది హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాట. చూడండి, ఆయన రాత్రంతయు కూర్చొని తెల్లవారు వరకు ప్రార్థన చేశాడు. చూడండి, ప్రియమైన వారలారా, మన తండ్రి అయిన దేవుడే, మన కొరకు తన రక్తమును కార్చిన దేవుడే, మన కొరకు, మన పాపముల కొరకు ఆ శిలువలో అర్పింపబడిన ఆ దేవాది దేవుడు వేకువకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న దేవుడిగా ఉన్నాడు. చూడండి, వీళ్ళందరూ కూడా ఆ వేకువ గురించి వీళ్ళకి తెలిసింది కాబట్టి ఆ తెల్లవారుజామున లేచి దేవుడు మన మాటలను ఆలకిస్తాడు, మన ప్రార్థనలు ఆలకిస్తాడు, మనతో ఆయన జీవనం చేస్తాడు, మనం ఆయన ఎంతగానో మనకు ప్రేమపూర్వకంగా ఉంటాడన్న ఆశతోనే వీళ్ళందరూ కూడా వేకువన లేచి దేవాది దేవుని యొద్ద తమ ప్రార్థనలను, విజ్ఞాపనలను, తమ మనసును ఉంచుకున్నట్టు మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, క్రైస్తవ జీవితంలో మనము కూడా వేకువన లేచి దేవునితో సంబంధము కట్టబడిన వారముగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనలను మొదట ప్రేమించాడు, తర్వాత మనం ప్రేమించాము. మనం అంతకుముందు ప్రేమించలేదు, ఆయన అంటే ఎవరో మనకు తెలియదు. తెలిసినప్పటికీ రాళ్లకు రప్పులకు మొక్కుచు మన జీవితాన్ని వ్యర్థముగా గడుపుకునే వారము. అయితే దేవాది దేవుడు మనం ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమతోడనే వీళ్ళందరికీ ఆ ప్రేమ ఎరిగి ఉన్నారు. ఆయన ప్రేమ ఎలాంటిది, ఆయన ప్రేమ ఏంటిది అని వాళ్ళు ఎరిగి ఉన్నారు. కనుకనే వేకువన లేచి ఆ ప్రేమ పరిచర్యను దేవాది దేవుని దగ్గర చూపించుకున్నట్టుకు వీళ్ళందరూ దేవుని దగ్గర ప్రార్థనలోనూ దేవుని చెప్పిన మాట వింటూ ముందుకు వెళ్ళినట్టు మనము చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, మనము కూడా ఒకసారి పరీక్షించుకుందాం. మనం ఎలాగున్నాము, మన జీవితాలు ఎలాగున్నాయి, మనము ఏం చేస్తున్నాము, ఎన్నింటికి లేస్తున్నాము, ఎన్ని గంటలు పడుకుంటున్నాము, మన జీవితాలు ఎలా ఉన్నాయి, వేకువన లేచి దేవునితో మనం ఆ దేవాది దేవుని దగ్గర ఉన్నామా లేదా అన్నది మనం పరీక్షించుకొని బలలో చేవేద్దాం. దేవుడు అటువంటి సహాయం మనందరికీ దయచేయను గాక. ఆమేన్.